కరెంట్ అఫైర్స్ అనేవి ఎగ్జామ్స్కి ఎన్ని రోజులు ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి అంటారు? మనకి ఎందుకంటే కరెంట్ అఫైర్ అనగానే హాట్ టాపిక్. మనం ఎప్పటి నుంచి అది కరెంట్ అఫైర్ కింద ఒక హాట్ టాపిక్ కింద ఒక టాపిక్ని మనం తీసుకోవాలంట? ఓకే, నన్ను అడిగితే అంటే మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్తాము అంటే ఎగ్జామినేషన్కి మీరు ఖచ్చితంగా 1 year నుంచి కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. 1 year? 1 year. ఇంకా టైం ఉంటే నేనైతే 1.5 years అని చెప్తా. సెంట్రల్ స్టేట్ కిందలో మళ్ళీ తేడా ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మీకు టైం ఉంటే 1.5 years అనే నేను చెప్తాను. ఎందుకంటే ప్రతి ఇష్యూ కనెక్టింగ్గా ఉంటుంది. అవును, ఇప్పటికిప్పుడు ఒకటి వచ్చింది అంటే అది చూసుకుంటే సరిపోదు, దానికి కనెక్షన్స్ ఉంటాయి, వెనక నుంచి ఉన్న కనెక్షన్స్ ఉంటాయి. బట్ మీకు టైం లేదు అనుకోండి, లాస్ట్ 8 months ప్రిపేర్ అవ్వండి బాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్నాం, మనకి లాస్ట్ 8 months ఒక జనవరి నుంచో ఫిబ్రవరి నుంచో చూసుకోవాలి. ఇలా చూసుకుని అండ్ ఇంకొకటి ముందు నుంచి స్టార్ట్ చేయకండి. అందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది లేదా నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది అనుకుందాం. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది అనుకుని ఒక 8 months మ్యాగజైన్స్ తెచ్చుకుంటాను నేను వెళ్ళి. జనవరి నుంచి ఇప్పుడు ఆగస్ట్ వరకు మ్యాగజైన్స్ అన్ని తెచ్చేసి అక్కడ పెట్టినప్పుడు జనవరి నుంచి స్టార్ట్ చేస్తాను నేను. అట్లొద్దు, వెనక్కి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఆగస్ట్, జూలై, జూన్, మే. ఎందుకంటే మీకు అడిగే ఒక 100% ఆఫ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్లో ఒక 60% ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్కి దగ్గరలో ఉన్న 3 monthsలో వచ్చేస్తుంది. ఓకే, ఇంకొంచెం వెనక్కి వెళ్ళే కొద్దీ ఇంకొంచెం డైల్యూటెడ్గా అడుగుతూ ఉంటారనమాట. ఆ మంత్లో ఒకటి అట్లా అడుగుతూ ఉంటారు. బట్ ఎగ్జామినేషన్ దగ్గరలో ఉన్న క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి నన్ను అడిగితే. సో మీరు ఎప్పుడైనా ఎన్ని మంత్స్ నేను చదవాలి అని డిసైడ్ చేసుకుని, ఒకవేళ ఒక సోర్స్ డిసైడ్ చేసుకుని, న్యూస్ పేపర్ అయితే మస్ట్ ఏదైనా ఒకటి ఫాలో అవ్వండి. మీకు రియల్ లైఫ్లో అయినా యూజ్ అవుతుంది, డెస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది, అండ్ వరల్డ్తో మీరు కనెక్షన్లో ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. లేదంటే మీరేంటో వేరే ప్రపంచంలో ఉన్నట్టు మీకు అనిపిస్తుంది అనమాట. దాంతోపాటు పిఐబిని కూడా పిఐబి ఫాలో అవ్వాలి. అండ్ డౌన్ టు ఎర్త్ అని ఒక మ్యాగజైన్ ఉంటుంది, డిటిఈ. అది కూడా ఆన్లైన్లో సోర్స్ ఉంది. డిటిఈ చూడండి, డిటిఈలో ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఎక్కువ ఇస్తారు అందులో. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇప్పటి వరకు జనరల్ స్టడీస్ అంటే పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఈ 4 మేజర్ సబ్జెక్ట్స్ కింద చూస్తారు స్టూడెంట్స్. కానీ మార్క్ మై వర్డ్స్, ఇప్పుడంతా కూడా ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా ఎక్కువగా అడుగుతున్నారు క్వశ్చన్స్. అవును. సో ఈ రెండింటికి సంబంధించి మీకు ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ కూడా చాలా అప్డేట్స్ వస్తున్నాయి. టెక్నాలజీ పరంగా ఇంకా ఎక్కువ అయింది అప్డేట్స్ అడగటం. అవును, ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ 3 ఫోకస్ చేయాలి బాగా. స్పేస్ టెక్నాలజీ అనగానే ఇస్రో అప్డేట్స్ ఎక్కువ చూసుకోవాలి. వేరే కంట్రీకి సంబంధించిన స్పేస్ టెక్నాలజీ కూడా చూసుకుంటాం, బట్ అంత డీటెయిల్గా అవసరం లేదు. బట్ ఇస్రోకి సంబంధించింది పాయింట్ టు పాయింట్ చూసుకోవాలి. బేసిక్ స్టాటిక్ నుంచి లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అక్కడ నుంచి మొదలుకొని ఇండియాకి సంబంధించిన సైన్స్ పాలసీస్కి సంబంధించి, స్పేస్ పాలసీస్కి సంబంధించి చూడాలి. అండ్ అప్డేట్స్, ఇంకొక టిప్ ఏంటంటే ఏదన్నా ఒకటి వచ్చింది, చంద్రయాన్ 3 చూసాం మనం అప్పట్లో, నేషనల్ స్పేస్ డే కింద డిక్లేర్ చేసుకున్న August 23rd. సో చంద్రయాన్ 3 లాంచ్ అయింది, అంత సక్సెస్ అయింది. మనం మూన్ సౌత్ పోల్ మీద సేఫ్ ల్యాండింగ్ చేసాము, అవునా? మరి చంద్రయాన్ 3 వచ్చింది కదా మేడం, మళ్ళీ చంద్రయాన్ 4 ఎందుకు, మళ్ళీ చంద్రయాన్ 5 ఎందుకు? అయిపోయింది కదా, మనం ల్యాండింగ్ అయ్యాం కదా, మళ్ళీ 4 ఎందుకు వచ్చింది, 5 ఎందుకు వచ్చింది? ఈ క్వశ్చన్స్ మీ మైండ్లో రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఇంకా సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు ఒక వెబ్ సిరీస్ చూస్తున్నారు, Season 1, Season 2, Season 3 అని వస్తూ ఉంటాయి. ఒక సిరీస్ అయిపోయింది, ఇంకో సీజన్ వచ్చిందంటే ఏంటి అర్థం? అందులో లేదో ఇది వచ్చింది, ఏమొచ్చిందో తెలియాలి. సో చంద్రయాన్ 3లో లేనిదేదో 4లో వచ్చింది, 4లో లేనిదేదో 5లో వచ్చింది. అది దాని సబ్జెక్ట్ మీద కంప్లీట్ గ్రిప్ అనేది ఉండాలి. అయితే ఇప్పుడు రీసెంట్గా మనకి రైల్వే ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పడింది. దీనికి ప్రిపేర్ అంటే రైల్వే అనగానే మనకి పాలిటిక్స్తో సంబంధం లేనట్టు ఒక జోన్లా కనిపిస్తూ ఉంటుంది. దీనికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? కరెంట్ అఫైర్స్ కానీ నార్మల్ ఎగ్జామ్స్ కానీ. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అయితే మై సజెషన్, ఈ రైల్వే ఎగ్జామ్స్ అయినా, ఎస్ఎస్సి, సిజిఎల్ ఇప్పుడు రాబోతుంది కదా, ఈ ఎగ్జామినేషన్స్కి అయినా మై సజెషన్, మీరంతా టైం పెట్టాల్సిన అవసరం లేదు. మేజర్గా ఈ అర్థమెటిక్, రీజనింగ్, ఈ సబ్జెక్ట్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. కరెంట్ అఫైర్స్ ఏంటంటే మీరు సూపర్ఫిషియల్గా అడుగుతారు అందులో.
అంటే మీకు మినిమం నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది, అంత డీపర్ కనెక్టివిటీ అవసరం లేదు. ఇక్కడ నేను మ్యాగజైన్ సజెస్ట్ చేస్తా, మీరు ఇక్కడ న్యూస్ పేపర్ నాలెడ్జ్ అనాలిసిస్ చేయాలని ఇదంతా నేనైతే చెప్పను. ఎందుకంటే మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, ఇక్కడ ఏదో నేను కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ కాబట్టి ఇది కూడా కావాలి, ఇది కూడా ఎక్కువ చదవాలని చెప్తే మీకు టైం వేస్ట్ అవుతుంది అనవసరంగా. ఓకే, ఇక్కడ మీరు ఎలా చదవాలి అంటే కొంచెం సూపర్ఫిషియల్గా అన్నీ తెలుసుకోండి, అన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోండి, ఏ ఫీల్డ్లో ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవార్డ్స్ వచ్చినాయి, ఎవరికి అవార్డ్స్ వచ్చినాయి, స్పోర్ట్స్ ఇష్యూస్ అడుగుతున్నారు ఎక్కువగా, బుక్స్ అండ్ ఆథర్స్ అడుగుతున్నారు, అండ్ ఇండిసెస్ ఇన్ న్యూస్, వార్తల్లో ఉన్న సూచీలు, ఇండిసెస్ ఎలా చదవాలో మీకు చెప్తాను నేను. ఓకే, ఇండిసెస్ ఇన్ న్యూస్ చదువుతున్నారు, ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్, ఇందులో ఇండియా ర్యాంక్ ఎంత, ఇలా 1 లైన్ క్వశ్చన్స్ కూడా మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అంత ఇన్డెప్త్ అవసరం లేదు. సో కొంచెం టైం తక్కువ పెట్టుకోవచ్చు వీటికి, కరెంట్ అఫైర్స్కి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలామంది రాణించలేకపోవడానికి వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలు ఏంటి, ప్రాబ్లమ్స్? ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఇదేంటంటే కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనకు ఆఫ్లైన్లో కూడా మేము చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఎవరైనా హర్ట్ అయినా తీసుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీర్ ప్రెషర్. ఈ ప్రెషర్ అనేది పిల్లల మైండ్స్ మీద ఎలా ఉంటుందంటే, మీరు ఇమాజిన్ చేసుకోండి ఒకసారి, ఒక నోటిఫికేషన్ వస్తుంది, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అవునా? ఇంట్లో సపోర్ట్ చేసే పంపిస్తారు, పిల్లల్ని సపోర్ట్ చేసే పంపిస్తారు, చదువుకోండి అని చెప్పేసి. పంపించిన తర్వాత వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకంటే చిన్న వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు, లేదా నీ కజిన్స్ సెటిల్ అయిపోతున్నారు, నీ ఫ్రెండ్స్ సెటిల్ అయిపోతున్నారు, నువ్వు ఇంకా చదువుతూనే ఉన్నావు. నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండాలి అంటే ఖచ్చితంగా సస్టైనబిలిటీ ఉండాలి, ప్రెషర్ ఉండొద్దు అంటే. ప్రెషర్ ఉండకూడదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మనమేమి ఇక్కడ ఒక ఫిజికల్ వర్క్ చేయట్లేదు, ఇదంతా కూడా మైండ్తో రిలేట్ అయి ఉంటుంది. చాలా ఫోకస్గా ఉండాలి స్టూడెంట్స్ అనేవాళ్ళు. ఎంత ఫోకస్గా ఉండాలంటే, ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ ఆలోచించుకుంటూ ఎంత ఫోకస్ చేయగలుగుతారు ఎగ్జామినేషన్ మీద? అసలు ఫోకస్ చేయలేరు. సో ఈ ఇష్యూస్కి దూరంగా ఉండాలి. ఇది పీర్ ప్రెషర్, చాలా అందరినీ కూడా వేధిస్తున్న ప్రాబ్లం. పీర్ ప్రెషర్ అనేది చాలా తక్కువ ఉండాలి. అండ్ ఇంకొకటి, రిసోర్సెస్, ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్, అంతగా బుక్స్ కానీ లేదా గైడెన్స్ కానీ లేకపోవడం. అసలు మన రూట్ ఏంటి, మనం ఎర్లీగా స్టార్ట్ చేయలేకపోవడం, లేట్ అవ్వడం, ఇవన్నీ గైడెన్స్ లేకపోవడం కావచ్చు. ఫినాన్షియల్ రిసోర్సెస్, బుక్స్ కొనుక్కోవడానికైనా, లేదా నీకు ఏదైనా ఒక సబ్జెక్ట్ అర్థం కాలేదు, ఆ సబ్జెక్ట్ నువ్వు కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నావు, నువ్వు అక్కడ కోచింగ్ తీసుకోవడానికి నీ దగ్గర డబ్బులు లేవు, ఫినాన్షియల్ రీసోర్సెస్ లేకపోవడం, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో కొంతమంది ఎలా అంటే కొంచెం వీక్ మైండ్ సెట్ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇందాక చెప్పినట్టు కొంత ప్రెషర్ ఉంటుంది స్టూడెంట్స్ మీద, చాలా ప్రెషర్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, అందరికీ సొసైటీతో కనెక్షన్ లేకుండా ఉండిపోతారు, ఒకే చోట ఉండిపోతారు. మీరే అబ్జర్వ్ చేస్తే మీ ఫ్రెండ్స్లో కానీ లేదా మీకే కనెక్ట్ అయి ఉంటుంది ఈ పాయింట్. మీరు మీ ఇంట్లో జరిగే ఎన్ని ఫంక్షన్స్లో మీరు అటెండ్ అయ్యారు? కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎన్ని ఫంక్షన్స్లో కానీ ఎన్ని గ్యాదరింగ్స్లో కానీ మీరు అటెండ్ అయ్యారు చెప్పండి? మీరు అటెండ్ అవ్వరు. బికాస్ అక్కడికి వెళ్తే ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఎప్పుడు సెటిల్ అవుతావు, ఏం చేస్తున్నావు, నెక్స్ట్ ఏంటి క్వశ్చన్స్ వస్తాయి కదా. ఇక్కడ వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇక్కడ స్టూడెంట్స్ తరపున మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇదేదో ఒక మల్టీనేషనల్ కంపెనీయో ఏదో కాదండి. మనం వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి ఒక 10-15 కంపెనీస్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తే ఏదో ఒకటి ఎందులో ఒక దాంట్లో సెలెక్ట్ అవుతాం అనుకోవడానికి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక మల్టీ నేషనల్ కంపెనీకి నువ్వు వెళ్ళావు అంటే నీ దగ్గర ఒక సబ్జెక్ట్, ఒక టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంటే, ఒక టూల్ ఉంటే నువ్వు అక్కడ అచీవ్ చేసి అక్కడ సస్టైన్ అవ్వగలవు. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ అసలు నోటిఫికేషన్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుందా? నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఇవ్వాలి. ఒకవేళ ఇచ్చినా అది కంప్లీట్ అవుతుందో తెలియదు, మధ్యలో ఆపేస్తారో తెలియదు. ఓకే, యూనియన్ గవర్నమెంట్ సంబంధించి అయితే మనకి మ్యాక్సిమం అటువంటి ఇష్యూస్ రావు. బట్ వాట్ అబౌట్ ది స్టేట్ గవర్నమెంట్స్? ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో ఎంతమంది స్టూడెంట్స్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చి ఇక్కడే ఉండిపోయి మళ్ళీ వాళ్ళ ఫేస్ చూపించుకోలేక, అంటే ఏ జాబ్ రాక మళ్ళీ ఫేస్ చూపించుకోలేక, వాళ్ళకి నాలెడ్జ్ లేదా అంటే ఉంది. నువ్వు జాబ్ బట్టే వాళ్ళ నాలెడ్జ్ ఎలా డిసైడ్ చేస్తావు? నోటిఫికేషన్ రావాలి, అది కంప్లీట్ అవ్వాలి, అందులో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, అది ఏ గొడవ లేకుండా మళ్ళీ వాళ్ళు రిక్రూట్మెంట్ అవ్వాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. అంతే, అదేమన్నా చాక్లెట్ అలా వెళ్ళి ఇలా తెచ్చుకోవడానికి? గవర్నమెంట్ జాబ్ అది. దానికి వాళ్ళు పడే కష్టం ఎంత ఉంటుందంటే, వాళ్ళు కష్టపడకుండా ఇన్ని రోజులు ఏం సస్టైన్ అవ్వరు. సో వాళ్ళు కష్టపడుతున్నారు, మీరు కొంచెం ఆ ప్రెషర్ తగ్గిస్తే ఇంకొంచెం బాగా కష్టపడతారు.
ఓకే. అయితే వీళ్ళు చేసే మిస్టేక్స్ ఏ ఉంటాయి? ఇప్పుడు పిల్లలు చేసే మిస్టేక్స్ ఎక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి? సో మిస్టేక్స్ అంటే మనకి చాలా రకాల మిస్టేక్స్ ఉంటాయి. మేజర్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే రిసోర్సెస్ గ్యాదరింగ్. నథింగ్ బట్ ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్కి సంబంధించి మల్టిపుల్ రీసోర్సెస్ అనేవి మీరు గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ ఉంది, ఎకానమీకి సంబంధించి ఒక బుక్ చదువుతాను, నేను ఇంకో బుక్ చదువుతా, ఏదో పీడిఎఫ్ వస్తుంది ర్యాండమ్గా, ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తా, లేదా వేరే సార్ ఏదో చెప్తారు అది తీస్తా. ఇట్లా నేను మల్టిపుల్ రీసోర్సెస్ అనేవి రూమ్ నిండా బుక్స్ పెట్టేస్తా. కానీ నువ్వు క్వశ్చన్ చేసుకోండి స్టూడెంట్స్ అందరూ కూడా, ఎంతవరకు మీరు అవి రివిజన్ చేస్తున్నారు మళ్ళీ తీసి. ఓకే, ఇక్కడ బల్కియర్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మనకి లగేజ్ ఎక్కువ ఉంటే కంఫర్ట్ తక్కువ ఉంటుంది చెప్పాలంటే, అవునా? సో మల్టిపుల్ ఇన్ఫర్మేషన్స్ అనేవి మల్టిపుల్ సోర్సెస్ నుంచి గ్యాదర్ చేయడం వల్ల మీకు అక్కడ కన్ఫ్యూజన్ పెరుగుతుంది తప్ప క్లారిటీ రాదు. అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ముందే ఒక 2-3 రోజులు టైం పట్టినా పర్లేదు, ఎంక్వైరీస్ ఎక్కువ చేసుకోండి, రీసోర్సెస్ ఫిక్స్ చేసేసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీ స్ట్రాటజీ డివియేట్ చేసుకోవద్దు. అదే బుక్ని చదవండి 2 సార్లు 3 సార్లు 10 సార్లు అయినా పర్లేదు, అదే బుక్ చదవండి, దానికి మీరు అప్డేట్స్ యాడ్ చేసుకోండి చాలు. ఇలా ప్రతిదీ జిఎస్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్స్ అయినా, అర్థమెటిక్ అయినా, రీజనింగ్ అయినా మీరు ఏం చేయాలి అంటే సోర్స్ అనేది ముందే ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకొని దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి. ఇది ఒక మేజర్ మిస్టేక్ వాళ్ళు చేసేది. అండ్ టెస్టులు రాయరు చాలామంది, టెస్టులు రాయరు అసలు, ఎందుకో తెలియదు కానీ భయపడతారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా వాళ్ళు చెప్పుకుని సమర్థించుకునేది ఏంటంటే నా సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, సిలబస్ అయ్యాక నేను బాగా టెస్టులు రాస్తా అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎవరి సిలబస్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో 100% కంప్లీట్ కాదు, 100% అవ్వదు. టెస్ట్లు రాస్తే నీకు ఏంటి క్వశ్చన్ ఏంటి అనేది అర్థం అవుతుంది, ప్యాటర్న్ ఏంటో తెలుస్తుంది, అసలు నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు, నువ్వు ప్రిపరేషన్లో కరెక్ట్గా ఉన్నావా లేదా అని తెలుస్తుంది. అండ్ ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ రిలేటెడ్ ప్రీవియస్ పేపర్స్ నువ్వు చూడవు అసలు. ప్రీవియస్ పేపర్స్ అనేవి బైబిల్ లాంటివి ఏ ఎగ్జామ్కైనా. ఒకటి సిలబస్ పేపర్, ఇంకొకటి ప్రీవియస్ పేపర్స్. నువ్వేవో ఒక 4-5 టెస్టులు రాసే బదులు ప్రీవియస్ పేపర్స్ రాయిపోని, ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయి. ప్రీవియస్ పేపర్స్ అనేవి నీకు తెలిసిపోద్ది అసలు క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా వస్తుంది అనేది. ఏది ఎంత చదవాలో కాదండి అంటారు కదా, ఎక్కడ ఆపాలో తెలియాలి, ఎలా చదవాలో తెలియాలి అండ్ ఎక్కడ ఆపేయాలో తెలియాలి మనకి. ఒక బుక్ ఉంది కదా అని చదువుకుంటూ వెళ్ళొద్దు, నీకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఎంత కావాలో, నువ్వు ఏ ఎగ్జామ్కి చదువుతున్నావో దానికి తగ్గట్టు చదువు. నువ్వు సీజీఎల్ చదువుకుంటూ నేను పాలిటీ లక్ష్మీకాంత్ అంతా చదువుతా అంటే వేస్ట్. సీజీఎల్లో అంత ఇన్డెప్త్ పాలిటీ అడగరు, బట్ నువ్వు యూపీఎస్సీ చదివేటప్పుడు లక్ష్మీకాంత్ చదవాలి. ఓకే. అయితే మాక్ టెస్ట్లకి ప్రిపేర్ అవ్వటం ఎంతవరకు, ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు? మాక్ టెస్ట్ అంటే ఏంటి? సో మాక్ టెస్ట్ ఇది ఒక స్ట్రాటజీ చెప్పాలంటే. మాక్ టెస్ట్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ ఎలా చేస్తారంటే టెస్ట్ రాసేసిన తర్వాత స్కోర్ చూసుకుంటారు, వదిలేస్తారు, పక్కన పడేస్తారు పేపర్. అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. బట్ అక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే నువ్వు ఒక 100 మాక్ టెస్టులు రాసి నువ్వు దాన్ని అనలైజ్ చేయకుండా వేస్ట్ అనమాట, రాయడం కూడా వేస్టే. నువ్వు ఒక 10 టెస్టులే రాయి, కానీ 10 టెస్టులు కూడా అనలైజ్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకొని లేదంటే ఒక మాక్ టెస్ట్ తీసుకోండి, ఆ మాక్ టెస్ట్లో ఒక 25 క్వశ్చన్స్ ఉన్నాయనుకుందాం. ఈ 25 క్వశ్చన్స్లో నీకు 5 కరెక్ట్ అయినాయి, నో ప్రాబ్లం. ఇప్పుడు 5 మార్కులు చూసుకొని డిస్కరేజ్ అవ్వద్దు. ఇప్పుడు ఆ 25 క్వశ్చన్స్ తీసి ఫస్ట్ కరెక్ట్ అయిన క్వశ్చన్స్ చూడండి. కరెక్ట్ అయిన క్వశ్చన్స్ నీకు ఎందుకు కరెక్ట్ అయినాయి, నిజంగా నీకు అక్కడ సబ్జెక్ట్ వచ్చే నువ్వు పెట్టావా, లేదా అది స్టోన్లో తగిలిందా, అట్లా వేసినప్పుడు తగిలిందా నువ్వు అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి. నువ్వు నిజంగా సబ్జెక్ట్ వచ్చే పెట్టావు అనుకో, వెల్ అండ్ గుడ్, ఆ 5 క్వశ్చన్స్ ఆ 5 కాన్సెప్ట్స్ నీకు వచ్చు. ఈ రాంగ్ అయిన 20 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈ 20 క్వశ్చన్స్ చూడండి అసలు నీకు ఎందుకు రాంగ్ అయింది. ఒక క్వశ్చన్ పికప్ చేసుకో, ఆ క్వశ్చన్కి సంబంధించి ఓకే ఈ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ కౌన్సిల్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు అనుకుందాము, నీకు అక్కడ క్వశ్చన్ రాంగ్ అయింది. సో ఈ క్వశ్చన్ నాకు ఎందుకు రాంగ్ అయింది, నేను ఈ జిఎస్టీ కౌన్సిల్ గురించి ఎక్కడ చదివా, ఎకానమీలో నోట్స్ ఓపెన్ చేయి, నీ నోట్స్, ఈ పాయింట్ నీ నోట్స్లో లేదు కాబట్టి నీకు అక్కడ రాంగ్ అయింది, లేదా నీ నోట్స్లో ఉన్నా నువ్వు రివిజన్ చేయలేదు కాబట్టి రాంగ్ అయింది. ఆ రీజన్ తెలుసుకో ఎందుకు రాంగ్ అయింది అని చెప్పి. ఒకవేళ నిజంగానే నీ నోట్స్లో లేదనుకో, ఈ పాయింట్ తీసుకెళ్ళి అక్కడ అప్డేట్ చేసుకో. ఇట్లా రాంగ్ ఆన్సర్స్ రైట్ ఆన్సర్స్ అనలైజ్ చేస్తే ఈ 25 క్వశ్చన్స్కి నీకు ఇంకొక 25 యాడ్ అవుతాయి కాన్సెప్ట్స్ చెప్పాలంటే. అంటే ఒక మాక్ టెస్ట్ నుంచి నీకు ఒక 50 కాన్సెప్ట్లు వచ్చేస్తుంది. ఇలా అనాలిసిస్ చేయకపోవడం అనేది చాలా చాలా పెద్ద మిస్టేక్. మాక్ టెస్టులు రాయాలి, అనాలిసిస్ చేయాలి, ఈ రెండు ఇంపార్టెంట్.